నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చంద్రబాబు క్యాబినెట్లో 96% మంది క్రిమినల్సే. ఇది మంచి ప్రభుత్వం కాదు, క్రిమినల్స్ ప్రభుత్వం. దేశంలోనే అత్యంత చెత్త క్యాబినెట్ చంద్రబాబుది. ఇది వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు జరుగుతున్నటువంటి ప్రచారం. ఇది చాలదు అన్నట్టు వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు గారి చేతిలో ఒక కత్తి పెట్టి మరి ఇది క్రిమినల్ ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది. మరి ఎవరు క్రిమినల్? నిజంగానే చంద్రబాబు క్యాబినెట్ క్రిమినల్ క్యాబినెటేనా? మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసినటువంటి మంత్రులందరూ శుద్ధపోసలా? ఒక చంద్రబాబు గారి హయాంలో క్రిమినల్స్ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా వాళ్ళపై బురద చల్లటం ఏ విధంగా చూడాలి? మరి ఎవరు క్రిమినల్స్, ఎవరు శుద్ధపోసలు? జరుగుతున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు మీరు కూడా న్యూస్ చూసే ఉంటారు. సాక్షి ప్రింట్ మీడియాలో ఒక వార్త రావడం జరిగింది. చంద్రబాబు గారి పైన 19 ఉన్నాయని, లోకేష్ గారి పైన 17 ఉన్నాయని, అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన 8 క్రిమినల్ కేసులు ఉన్నాయని. ఇవి చాలదు అన్నట్టు మంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళపై ఉన్న క్రిమినల్ కేసులు కూడా ఒక పట్టిక రూపంలో ఈరోజు ప్రచురించడం అయితే జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? ఇదేదో ఏడీఆర్ రిపోర్ట్ అంటున్నారు, ఎన్ఈడబ్ల్యూ రిపోర్ట్ అంటున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఇక్కడ ఏడీఆర్ రిపోర్ట్లో ఏముంటుంది అంటే కేసులు, క్రిమినల్ కేసులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అని వాళ్ళే డిక్లేర్ చేస్తారు. ఎవరైనా కానీ ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఏడీఆర్ రిపోర్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. క్రిమినల్ కేసు అంటే మామూలుగా ఎలక్షన్ టైంలో కొన్ని ఘర్షణలు జరిగేటప్పుడు కొన్ని కేసులు బుక్ అవుతాయి. అవి కూడా క్రిమినల్ కేసులే. ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదో 2 పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది అనుకోండి. ఆ ఘర్షణలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఆ టైంలో ఆ క్యాండిడేట్, వేరే పార్టీ క్యాండిడేట్లు వాళ్ళు అక్కడ లేకపోయినా కానీ వాళ్ళ మీద కేసు పెడతారు. అది క్రిమినల్ కేసే పెడతారు. క్రిమినల్ కేసుల్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక రకం. అంటే ఏదో ఒక ఉద్యమం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో సపరేట్ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు వాళ్ళందరూ ఉద్యమం కోసం కొన్ని రకాల కార్యక్రమాలు చేశారు. ఉదాహరణకి ఏదో రైలు రోకో అనేది చేశారు అనుకోండి. చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు. అది ప్రజా ఉద్యమాలకి సంబంధించిన కేసులు. అట్లా కాకుండా ఇంకో కొన్ని కేసులు ఉంటాయి. అవి ఏంటి అంటే సొంత బాబాయిని కదిరి నుంచి గొడ్డలు తెచ్చి నరకటం, సొంత చెల్లెల్ని మెడబెట్టి గోడకు పెట్టి కొట్టడం ఆస్తి అడిగినందుకు. ఆ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా క్విడ్ ప్రోకో అంటారు దాన్ని. అంటే తండ్రి సంతకం పెడతాడు, కొడుకు లంచం తీసుకుంటాడు. వాటిని క్రిమినల్ కేసులు. మామూలుగా గనులు దోచుకోవటం. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీద ఓబులాపురం మైనింగ్ కేసు ఉంది. అదేంటి? ప్రభుత్వానికి సంబంధించిన, అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టడం. అంతెందుకు, మొన్న నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి వరకు జైల్లో ఉండొచ్చాడు కదా. అదేంటి? అది క్రిమినల్ కేసు. ఇప్పుడు కొంతమంది ఈ చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు మద్యం కుంభకోణంలో ఉన్నారు కదా. అంటే ప్రజలకి ఒక అక్రమ మద్యం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కొల్లగొట్టి దాంతోపాటు లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేసి అదంతా కాజేయటం. ఇటువంటి క్రిమినల్ కేసులకి ఎన్నికల్లో ఆ సందర్భంగా జరిగే క్రిమినల్ కేసులకి తేడా ఉంటుంది. ఆ తేడా చూడాలి మనం. ఇప్పుడు ఈ సాక్షివాడు ప్రచారం చేసిన ఇవేంటి అంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు 19 కేసులు. ఈ 19 కేసుల్లో బాబాయ్ని గొడ్డలు పెట్టి వేసినవి 2 కేసులు కాదు ఇవి. ఈ 19 కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన పొలిటికల్ కేసులు, రాజకీయ పరంగా కేసులు. ఇప్పుడు ఉదాహరణకి అంగళ్ళల్లో దాడి జరిగింది.
ఎవరి మీద దాడి జరిగింది? చంద్రబాబు నాయుడు మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కేసు పెట్టింది ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద పెట్టారు. అట్లా ఒక ఎగ్జాంపుల్. అటువంటివి 19 కేసులు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన మీద 8 కేసులు ఉన్నాయి. 8 కేసుల్లో ఈయన ఏంటి, ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడా? ఈ 8 కేసుల్లో ఏమున్నాయి? లేదు, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడు కదా అని చంపేశాడా ఈయన? అటువంటి కేసులు కాదు ఇవి. ఈ 8 కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన వైజాగ్ పర్యటనకి వెళ్ళినప్పుడు, లేకపోతే గుంటూరులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే చూడటానికి వచ్చినప్పుడు ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టించిన కేసులు. ఇట్లా ఒకటిగా కింజరాపు అచ్చెన్నాయుడు మీద 13 కేసులు పెట్టాడు. ఆ 13 కేసులు ఏంటి? అప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏదన్నా ఉద్యమం రోడ్డు మీదకి వస్తే కేసు. అటువంటి క్రిమినల్ కేసులు. నారా లోకేష్ మీద 17 కేసులు. ఈ 17 కేసుల్లో దాదాపుగా 12 కేసులు యువగళం పాదయాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా జీవో నెంబర్ 1 ప్రకారం పెట్టించిన కేసులు. ఇంకా చెప్పమంటావా? సవిత మీద, మినిస్టర్ సవిత మీద 10 కేసులు, వంగలపూడి అనిత మీద 7 కేసులు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి. ఆ కేసులన్నీ ఏంటి? సోషల్ మీడియాలో వీళ్ళు ఏదో పోస్ట్ పెడతారు, ఎవరు వైసీపీ వాళ్ళు, ఆమె ప్రశ్నిస్తుంది, మేము పోస్ట్ పెడితే నువ్వు ప్రశ్నిస్తావని ఆమె మీద కేసులు. అవి 7. కందుల దుర్గేష్ మీద, ఆయన జనసేన లీడర్, ఆయన మీద ఇప్పుడు మంత్రి, ఆయన మీద అవే కేసులు. అత్యధిక కేసులు ఎవరి మీద ఉన్నాయి తెలుసా? డాక్టర్ నిమ్మల రామానాయుడు మీద 20 కేసులు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటిసారి చొక్కా పట్టుకొని నిలదీసింది నిమ్మల రామానాయుడు. నువ్వు ఏంది నీ పాలన అని చెప్పి ఆయన రోజు అక్కడే ప్రజల్లోనే తిరుగుతుండేవాడు. అసలు నిమ్మల రామానాయుడిని అంటే ఒక దశలో ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశారు అప్పుడున్న దుర్మార్గపు పాలకులు. 20 కేసులు, క్రిమినల్ కేసులు పెట్టాడు ఆయన ఏమన్నా నేను చెప్పా కదా, బాబాయ్ని ఏమన్నా వేసేసాడా? దళితుడిని ఏమన్నా చంపేసి డోర్ డెలివరీ చేశాడా? లేకపోతే బియ్యం అక్రమ రవాణా చేశాడా? మైనింగ్ దొంగతనం తవ్వి తీసేశాడా? ఏం చేశాడు ఆయన? ఇవన్నీ కూడా ఈ అనగాని సత్యప్రసాద్ మీద 3 కేసులు. ఆ 3 కేసులు కూడా ఏంటంటే ఈ వైసీపీ నాయకుడు ఒకడు వెళ్ళి ఒక పిల్లగాడిని తగలబెట్టారు. ఒక 3 వెళ్ళి చిన్న పిల్లాడిని, అమర్నాథ్ గౌడ్ అని, ఆ చిన్న పిల్లాడిని తగలబెడితే ఈయన వెళ్ళి ప్రొటెస్ట్ చెప్పాడు. అప్పుడు కేసులు ఇవి. అంటే వైసీపీ దుర్మార్గాలని ఎదిరించినందుకు పెట్టిన కేసులు ఇవి. ఈ కేసులకి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారానికి సంబంధం లేదు. అసలు వాస్తవంగా క్రిమినల్ కేసులు ఎప్పుడు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అంటే ఇదే ఏడీఆర్ రిపోర్టు. ఏడీఆర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ కాదు, ఇవన్నీ పొలిటికల్ కేసులు. ఇవి ఎలక్షన్ కేసులు, పొలిటికల్ కేసులు. జగన్మోహన్ రెడ్డి క్రూరంగా పెట్టిన కేసులు ఇవి. కక్షపూరితంగా, దౌర్జన్యపూరితంగా పెట్టిన కేసులు. ఎవరు పెట్టకుండా మామూలుగా నేరాలు చేసి, అంటే రాజకీయ పరంగా కాకుండా నేరాలు చేసిన వాళ్ళని మంత్రులుగా తీసుకున్న మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళల్లో 17 మంది మంత్రులు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ 17 మంది మంత్రులు స్వాతంత్ర సమరయోధులేం కాదు. లేదు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళు కాదు. సహజంగా నేరాలు చేసి దొరికిన వాళ్ళు. ఇది కావాలంటే మొత్తం 26 మంది కేబినెట్ మంత్రులు ఉంటే అందులో 17 మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చూసుకోపోయాళ్ళు ఒకసారి. ఇప్పుడు వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్కి ఆయనకు బాగా డబ్బులున్న ఎంపీ అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది కూడా నేను చెప్పలా, ఏడీఆర్ రిపోర్ట్లోనే చెప్పింది. ఏడీఆర్ రిపోర్ట్లో ఇంకొకటి ఏంటి, పెమ్మసాని చంద్రశేఖరు మొదటి నుంచి కూడా కాన్స్టెంట్గా ఆయన దగ్గర ఈ వేరే జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మనీలు ఉండవు. అవన్నీ ఆయన అమెరికాలో సంపాదించుకున్న ఆస్తులు
అక్కడ బ్లాక్ మనీ చేయటానికి వీలు లేదు, లెక్క చూపించాల్సిందే. అట్లా లెక్క చూపించాడు కాబట్టి ఆయన రిచెస్ట్ మంత్రి అయ్యాడు. అందుకని క్రిమినల్ అంటే ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అంతెందుకు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఒక 6 సాక్షులు ఇప్పటికి లేచిపోయారు. ఎట్లా లేచిపోతారు? మనం క్రిమినల్స్ కాబట్టి లేచిపోతారు. అయితే డివిఎస్ గారు ఇప్పుడు సార్ అన్నారు క్రిమినల్ కేసుల్లో కూడా రకాలు ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంనే మనం తీసుకున్నట్టయితే అప్పుడు చేసిన నేరాలకి ఇప్పుడు వాళ్ళు వరుసగా కూడా శిక్షలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ లైక్ వాళ్ళమైతే ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ బురదని ఇప్పుడు ప్రభుత్వానికి కూడా అంటించే ప్రయత్నంలో భాగంగానే అంటే అఫిడవిట్లో వచ్చినటువంటి ఆ అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ అని వాళ్ళే చెప్తున్నారు. అంటే అఫిడవిట్లో వీళ్ళు దాచే ప్రయత్నం చేయలేదు, అవి ఆల్మోస్ట్ బహిర్గతమైనటువంటివే. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఏదో తీసుకొచ్చి క్రిమినల్స్ లాగా ప్రొజెక్ట్ చేయడం అంటే వాళ్ళు చేసిన నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఇది వీళ్ళకి రుద్దుతున్నారు అనుకోవచ్చు. అందులో భాగంగా ఇది ఇంకో కొత్తగా చెప్పేది ఏముందమ్మా, ఇది ఎమ్మెల్యేలే చెప్పుకున్నారు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే అఫిడవిట్ వేయాలి. ఆ అఫిడవిట్లో మా మీద ఈ కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళు రాసి ఇచ్చిన అఫిడవిట్లని విశ్లేషించిన ఏడీఆర్ 175 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లందరూ అఫిడవిట్లు పెట్టుకుని ఇచ్చిన అనాలసిస్. ఇదేమి కొత్తగా చెప్పుకున్నది కాదు. ఆ సభ్యులే తమపై కేసుల్ని వాళ్ళ అఫిడవిట్లో చెప్తారు, ఓపెన్ చేశారు. దాన్ని ఏదో చిలవల పలవలుగా భూతద్దంలో చూపే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు ఒకటి ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ క్యాబినెట్లో ఇంతమందిపై కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా జగన్ సీఎం కాకముందు ఎన్ని కేసులు ఉన్నాయి, జగన్ సీఎం అయిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి అనేది ఒక టేబుల్ వేయాల్సింది. ఇప్పుడు మీరు ఇందాక ఏ టేబుల్ అది చెప్పారు కదా వరుస పెట్టి, నారా చంద్రబాబు నాయుడు 19 కేసులు. ఎప్పుడు? 2024. 2019కు ముందు చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నాయి అంటే ఈ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2019కు ముందు చంద్రబాబుపై ఉన్న కేసు ఒకే ఒకటి. ఆయన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనపై పడ్డ కేసు ఒకటే. ఏంటా కేసు? బాబ్లీ ప్రాజెక్టు, మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ కడుతుంటే ఆ ప్రాజెక్టుని అడ్డుకోవడానికి వెళ్ళాడు. మొత్తం తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ధర్మాబాద్ ముట్టడి అని చెప్పి అక్కడ బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ధర్నా చేశారు. అప్పుడు ఆయనతో పాటు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరినీ 3 రోజులు అక్కడ నిర్బంధించారు. ఆ ఒక్క కేసు తప్ప చంద్రబాబు ఆయన పైన ఎటువంటి కేసు ఈ 4.5 దశాబ్దాల్లో లేవు. వీళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న కేసులు వేసి విత్డ్రా చేసుకున్నాడు. అవి మామూలు కేసులు, ఏది కోర్టులో వేసేటటువంటి పిల్స్ వేసుకున్నారు. అంటే ఇప్పుడు ఒకటి మరి 19 కేసుల్లో 18 కేసులు నువ్వేగా పెట్టించింది, అది పక్కన రాయాలా ఏమని? ఇవి నేనే పెట్టించాను. ఇప్పుడు 19 అనే ఫిగర్ వేశారు కదా, 19లో నేను సీఎం కాకముందు ఆయన మీద ఉన్నది ఒకటి, ఇప్పుడు 18 నేనే చేర్చాను, స్పాన్సర్డ్ బై జగన్మోహన్ రెడ్డి కేసులని. ఇప్పుడు లోకేష్ ఉన్నారు, నారా లోకేష్ ఎన్ని కేసులు అండి? ఆయన మీద 17 కేసులు పెట్టించాడు. 2019కు ముందు లోకేష్ పై ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పు? కేసులు ఉండే అవకాశమే లేదు కదా. 2019 ముందు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 0. అంటే ఈ 17 కేసులు రిటర్న్ బై సార్ పెట్టించాడు. ఎఫ్ఐఆర్ రాసింది జగన్మోహన్ రెడ్డి అనమాట. వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో పారదర్శక పాలన చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ఆయనకి తప్పులని కనిపించి ఉండొచ్చు కదా. పారదర్శక పాలన అసలు ఆ పదాన్ని పలుకుతాడా? అది కూడా మళ్ళీ నత్తుతూ మాట్లాడతాడా? పారదర్శక పాలన అనే పదం ఆయన ఫ్లూయెంట్గా చెప్పగలడా? ఇప్పుడు ఒకటి ఇక్కడికి తీసుకొచ్చేసరి పవన్ కళ్యాణ్ ఎన్ని కేసులు? 8 కేసులు. 8 కేసులు జగన్ సీఎం కాకముందు ఎవరైనా పెట్టారా పవన్ కళ్యాణ్ మీద? అయితే ఆయన అయితే క్లియర్ గా చెప్పొచ్చు ఈ 5 ఏళ్లలోనే పడ్డ కేసు అన్ని కేసులు అంతే. అది రాయాలా? అప్పుడు వేసిన టేబుల్లో నేను అడుగుతోంది ఏంటంటే ఇంకో కాలం ఒకటి ఇచ్చి 2019కు ముందు మా నాయకుడు జగన్ సీఎం కాకముందు వీళ్ళపై ఉన్న కేసులు ఇవి, ఇదంతా చూసారా మా క్రెడిట్ అని చెప్పుకోవాలా? ఏది క్రిమినల్స్ క్యాబినెట్? అసలు మీకు తెలుసా, చంద్రబాబు మొదటిసారి సభకు వచ్చారు మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ప్రమాణ స్వీకారం అసెంబ్లీ ఎమ్మెల్యేలందరూ చేశారు కదా. ఆ తర్వాత కొలువు తీరిన ఫస్ట్ మీటింగ్లో ఆయన సీఎంగా లేచి నుంచుని మీలో
కేసులు ఉన్న వాళ్ళందరూ లేచి నుంచోండి అన్నాడు. అందరు చేతులు అయితే లేచి నిలబడ్డారు అందరూ. 3-4 కూర్చున్నారంట, మొత్తం లేచి నుంచున్నారు. అంటే కేసులు లేని ఎమ్మెల్యే లేరు. అట్లా చేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకే వాళ్ళందరినీ గెలిపించారు. ప్రజలు వీళ్ళందరినీ గెలిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళపై పెట్టిన ఆ తప్పుడు కేసులకు నిరసనగా వీళ్ళని సభకు పంపిస్తే, ఇప్పుడు ఏడీఆర్ ఆయన మహానుభావుడు ఆయన ఏమంటున్నాడు, ఇది అసలు క్రిమినల్స్ అసెంబ్లీ అంటున్నాడా? సార్ మరి ఆ లెక్కకు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపైన పెట్టిన తప్పుడు కేసులు అయితే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ నాయకులపైన కేసులు పెడుతుంది, అవి కూడా తప్పుడు కేసులు అనుకోవడానికి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ కేసులన్నీ సుప్రీంకోర్టు దాకా పోతున్నారు వీళ్ళు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వట్లేదు. అంటే నువ్వేంటంటే 2029 ఏడీఆర్ రిపోర్ట్ గురించి ఇప్పుడే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పేజీలు అఫిడవిట్ వేశాడు? సత్యమూర్తి గారు 32 పేజీలు. ఆయన అఫిడవిట్ యొక్క ఎన్ని పేజీలు? 32 పేజీల్లో ఫస్ట్ పేజీలో ఫోటో ఉంటుంది ఆయన. ఆ ఫోటో తప్ప మిగతా 31 పేజీలు ఏంటో తెలుసా? కేసులు, ఆస్తులే. 16 పేజీలేమో కేసులు, 15 పేజీలేమో ఆస్తులు. అబ్బాబ్బా, ఇన్ని కేసులు ఇన్ని ఆస్తులు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఇది ఇప్పుడు కాదు, నేను చెప్తాను. ఇప్పుడు ఏదో కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు, ఆయన మొట్టమొదటి వేసిన అఫిడవిట్ తాలూకు కేసులు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక క్రిమినల్లే ఈ క్యాబినెట్ని క్రిమినల్ క్యాబినెట్ అనే నైతికత ఉందా? ఒక క్రిమినల్ ఈ అసెంబ్లీని క్రిమినల్స్ అసెంబ్లీ అని ఎలా అనగలడు? ఇప్పుడు ఇక్కడ స్పీకర్ బాధితుడు, అయ్యన్న పాత్రుడు గారి మీద ఎన్ని ఉన్నాయో చెప్పలా. ఆయన మీద అయితే అసలు రేప్ కేసు పెట్టారు. వీళ్ళమ్మ కడుపు మాడ, వీళ్ళ నియమనాల్లో యనమల రామకృష్ణుడి మీద రేప్ కేసు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ వయసు ఎంతమ్మా? అయ్యన్న పాత్రుడి వయసు 67 ఏళ్ళు, యనమల రామకృష్ణుడి వయసు 67 ఏళ్ళు. అలాంటి వ్యక్తుల పైన రేప్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు. యనమల రామకృష్ణుడి గారి ఇష్యూ ఏంటో చెప్పనా? ఏదో పెళ్ళి, ఆ పెళ్ళికి వెళ్ళాడు గుడికి. అక్కడే వాళ్ళ నియోజకవర్గంలో ఏదో గుళ్ళో పెళ్ళి కాబట్టి ఏమంటే బయట నుంచి వచ్చింది ఆమె, ఎవరు అనంతలక్ష్మి ఎవరో వాళ్ళకి సంబంధించి పిలిచారు. మీ నియోజకవర్గంలో పెళ్లి జరిగితే మీరు రాకపోతే ఎట్టా అని చెప్పి పాపం చుట్టం చూపుకి వెళ్ళాడు. అదేంటి, అదేదో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పారేశారు. పెళ్ళికి వెళ్ళడం ఏంటి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఏంటి? అంటే అప్పట్లో ఏ విధంగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, పోలీసు ఏ విధంగా కేసులు పెట్టాయి అనడానికే ఇవన్నీ కూడా. ఇప్పుడు యనమల రామకృష్ణుడు అఫిడవిట్ వేయాలంటే ఆ కేసు చూపించాలి కదా, నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఉందని రాసుకోవాలి ఆయన, తప్పదు. అంటే ఒక క్రిమినల్ నా అఫిడవిట్ అంతా పాడైంది, మీ అఫిడవిట్ కూడా చండాలంగా ఉండాలి. ఇప్పుడు నేనెటు 31 పేజీల్లో నాకు 15 పేజీలు నా మీద కేసులు ఉంటాయా? చంద్రబాబు పైన కూడా ఉండాల్సిందే, లోకేష్ పైన కూడా ఉండాల్సిందే ఉంటుంది. ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు గారు చాలా మందికి పోటీ చేసే వాళ్ళకి చెప్పారు, మీ మీద ఎక్కడెక్కడ ఏమేమి కేసులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి, రేపు అఫిడవిట్లో కూడా పొందుపరచాల్సి ఉంటుంది, మళ్ళీ అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఏమేమి కేసులు పడ్డాయో కూడా చాలా మందికి తెలియలేదు. ఎక్కడెక్కడ దానికోసం పెద్దగా అసలు డీజీపీ కాదు, అసలు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగారు. మెమరాండం కోర్టులో వేశారు, హైకోర్టులో. మాకు తెలియకుండా ఇంకెన్ని చోట్ల పెట్టి సచ్చారు ఈ సన్నాసులు. ఇప్పుడు నేను వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లకు తిరగలేను కదా. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో కేసు పెట్టారంటే అర్థం ఉంది, అమరావతిలో కేసు పెట్టారంటే అర్థం ఉంది, అక్కడెక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీద కేసు పెడితే ఆయనకేం తెలుస్తుంది? అందుకని పాపం హైకోర్టులో వేస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మొత్తం డీజీపీ నువ్వు వీళ్ళందరిపైన కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ నువ్వే చూసి ఇస్తే వాళ్ళు అఫిడవిట్లు వేసుకుంటారంట. అంటే ఏ స్టేషన్లో ఏ నాయకుడిపై కేసు ఉందో కూడా తెలియనని కేసులు పెట్టేశారు. అసలు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు తెలుసా? అదొక పెద్ద క్రిమినల్ బ్రెయిన్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలియకుండా, అంటే ఎన్ని కేసులు ఉన్నాయో తెలియకుండా వీళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు అనుకో. ఫైల్ చేస్తే కేసుల లిస్టు జగన్మోహన్ రెడ్డి కదా పెట్టించింది, ఇతని దగ్గర ఉంటుంది కదా. ఒక బలమైన నాయకుడు, ఇప్పుడు వాసనశెట్టి సుభాష్, ఆయన ఖచ్చితంగా అక్కడ గెలుస్తాడు, ఆయన్ని అడ్డుకోవాలి. ఆయన ఏదన్నా ఒక్క కేసు రాయలేదు అనుకో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టి ఇదిగో తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేశాడు, కేసు ఉంది, ఈ నామినేషన్ చెల్లదు అని చెప్పి వేసి డిస్క్వాలిఫై చేయడానికి ప్లాన్ చేశాడు.
అందుకోసం అని చెప్పి వీళ్ళకి ఎక్కడ ఏ కేసు పెట్టారో కూడా చెప్పాల. మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా, అందుకని వాళ్ళు గవర్నర్ దాకా వెళ్ళి మా కేసులు మాకు లిస్ట్ ఇవ్వండి అంటే ఇస్తే వాళ్ళు అఫిడవిట్లో వేసుకున్నారు. అసలు అఫిడవిట్ల ఆధారంగా ఈ కేసులను వాళ్ళు అంటున్నారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ ముందు ఆయన హయాంలో చేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అఫిడవిట్లో సరైన రకంగా ఆధారాలు పొందుపరచలేదని, కొడాలి నాని ఆయన చదువు గురించి దాచారని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఆస్తులు దాచారని అంటే కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అట్లా మాట్లాడితే మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 151 మంది గెలిచారు కదా, అందులో ఒక్కతను ఆయనకి సంబంధించిన కేసులు ఇవ్వలేదుట, మిగిలిన వాళ్ళు ఇచ్చారు. మొత్తం 50 మంది ఎమ్మెల్యేలో అందరు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళే, అందరు క్రిమినల్సే. అప్పుడు ఆ రోజు గెలిచిన వాళ్ళల్లో 2019లో గెలిచిన వాళ్ళల్లో మొత్తం అందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదేదో నేను చెప్పడం కాదు, ఇదే ఏడీఆర్ రిపోర్ట్ చెప్పింది. మొత్తం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టారు కదా, అందులో మొత్తం ఎంత అంటే 119 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 83%. ఏడీఆర్ రిపోర్ట్ చెప్పింది. అంటే నేరస్తులు వీళ్ళు మొత్తం కంటెస్ట్ చేసిన వాళ్ళే నేరస్తులు. ఈ కేసులన్నీ కూడా క్రిమినల్ అంటే క్రిమినల్ యాక్ట్కి సంబంధించినవి, నాట్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఉన్నవి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మొత్తం అంటే చట్ట వ్యతిరేకంగా దోచుకోవటం దాచుకోవటం ఈ కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు వేరు. నిజంగా ఈ నిమ్మల రామానాయుడు మీద 20 కేసులు ఉన్నాయి. ఆయన్ని చూస్తేనే ఆయన చేసిన ఆందోళనల సంఖ్య, ఆందోళనల వల్ల 20 ఆందోళన చేశాడు కాబట్టి 20 కేసులు పెట్టాడు. కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి, కరెంటు ఛార్జీలు ఒక 9 సార్లు పెంచాడు, 9 ఆందోళన చేశాడు. అట్లాగే ఏదో హరిత పన్ను అని లేకపోతే చెత్త పన్ను అని ఈ పన్నులు వేసాడు కదా, ప్రతి దానిపైన ఆందోళన చేశాడు. రోడ్డుకి ఆందోళన చేస్తే కేసు. ఇప్పుడు యువగళం పాదయాత్రలో ఇతనేంటి అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకొని నడిచాడు. లోకేష్ గారు ఎట్లా నడుస్తున్నాడు, క్రిమినల్ కేసు. అక్కడ ఉన్నాడు, ఆయన వచ్చాడు, ఆయన ఎవరో రిషాంత్ రెడ్డి ఎవరో ఒక ఆయన ఉన్నట్టున్నాడు ఎస్పీ. అరే మైక్ లాక్కున్నాడు, ఒక కేసు పెట్టాడు. సౌండ్ వెహికల్ లాక్కున్నాడు, ఒక కేసు పెట్టాడు. ఇట్లా అడుగడుగున కేసులే కదా మీరు పెట్టింది. ఇది ఏడీఆర్ రిపోర్ట్ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి రిపోర్టు. ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి. ఆయన చూస్తే అసలు ఆయన ఏమన్నా నేరాలు చేసే మనిషా? ఎక్కడన్నా నేరాలు చేస్తాడా? నేరాలు చేసే మనిషా ఆ పెద్ద మనిషి? అటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఈ క్రిమినల్స్ లిస్టులో పెట్టాడు. మరి విచిత్రంగా ఎన్ఎండి ఫారూక్ ఆయన మామూలుగా ఎవరైనా మామూలు సామాన్య ఓటర్ వెళ్ళి నిలబడితే లేచి నిలబడతాడు. ఆయన ఇంటికి వెళ్ళంగానే గౌరవంగా మర్యాదగా లేచి నిలబడతాడు. రా భయ్యా, ఏం భయ్యా, ఏం చేయాలి భయ్యా అని అడుగుతాడు. 80 ఏళ్ళు పైన సీనియర్ మోస్ట్ మినిస్టర్. ఆయన మీద 3 కేసులు ఉన్నాయి. ఎట్లా వస్తాయి ఈ కేసులన్నీ? క్రిమినల్ అనగానే ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది సార్, అంటే ఎవరినో చంపేస్తేనే వాళ్ళని క్రిమినల్ అంటారు అని చెప్పి. సో మరి మీరేమో క్రిమినల్ కేసులు అంటే అవే కాదు, ఏ కేసులో దానికి క్రిమినల్ కేసులు అదే చెప్తున్నా అని మీరు చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ వైసీపీ అఫీషియల్ అకౌంట్స్లో మరి చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి దానికి రక్తం అంటేటట్టు పెట్టారు అంటే మరి చంద్రబాబు గారు ఏమైనా హత్య చేసి క్రిమినల్ అయ్యారని వాళ్ళు వేసాడు. నేను అదే చెప్పింది, బాబాయిని గొడ్డలతోటి నరికేశాడు కదా, కదిరి నుంచి గొడ్డలు తెచ్చి నరికేశాడు కదా. మొత్తం 9 చోట్ల నరికి కమోడు మీద పడేసి మొత్తం రక్తం గారేలాగా చేశాడు కదా. మళ్ళీ బయటకు వచ్చి ఆయనే బయటకు వచ్చి చెప్పాడు కదా, గుండెపోటుతో చచ్చిపోయాడు మా బాబాయ్ అని. ఎవరు ఇవన్నీ చేసింది? ఎవరు? కదిరి నుంచి గొడవలు తెచ్చింది ఎవరు? అదే ఫోటో చంద్రబాబు నాయుడు మీద అంతకు ముందర కూడా వేశాడు. అంతకు ముందర కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వేసి ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో లాభపడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ అదే మొదలుపెట్టాడు. అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అసహించుకుంటున్న కారణం ఇది.
అబద్ధాలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెబుతావు? ఎందుకు నీకు ఇన్ని అబద్ధాలు చెప్పి మేమైతే నమ్మము, నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అడుగుతున్నారు ప్రజలు. అయితే చంద్రబాబు గారు బయటకు వచ్చిన ప్రతిసారి ఒక మాట అంటూ ఉంటారండి, క్రిమినల్స్తో రాజకీయం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి ఈ రోజుల్లో, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 19 కేసులు ఉన్నాయి, ఆయన కూడా క్రిమినల్. పని అయిపోతుందా వైసీపీకి? అంటే ఇప్పుడు నిన్నటిదాకా నా పైన ఒక్క కేసు లేదు, మరి వాళ్ళ 19 కేసులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ నాన్నతో పాటు పనిచేశాడు కదా, రాజశేఖర రెడ్డి దాకా పనిచేశాడు కదా, మరి అప్పటి వరకు లేని కేసులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, జగన్ క్రిమినల్ అయ్యాడు కాబట్టి జనం అంతా క్రిమినల్స్ అయిపోవాలి. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ నాయకుల మీద కేసులు కాదమ్మా, జనం మీద ఎన్ని కేసులు పెట్టించాడు? ఎస్సీల పైన, ఎస్టీల పైన, ప్రతి ఊళ్ళో కేసులే కదా, బీసీల పైన. అంటే ఒకటి ప్రశ్నించిన ప్రతి గొంతు పైన కేసు పెట్టాడు. అరే పోస్ట్ ఫార్వర్డ్ చేసిందనే రంగనాయకం మీద కేసు పెట్టాడు. నలంద కిషోర్ని ఎంత వేధించారు, చంపేశారు కదా. అంకబాబు ఎవరు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను క్రిమినల్ అయ్యాడు కాబట్టి లోకం అంతా క్రిమినల్స్ కావాలి, అప్పుడు నేను క్రిమినల్ కాను. అతని సిద్ధాంతం, అతని పాలసీ ఏంటంటే నేను చెడిపోయాను, నేను మీరంతా మంచిగా ఉంటే ఎట కుదురుద్ది, కాబట్టి మీరందరినీ కూడా చెడగొట్టాలి. చెడగొడితే మీ చెడ్డవాళ్ళందరిలో నేను చెడ్డవాడినే కాబట్టి ఓకే కలిసి తిరుగుదాం. అతను తీసుకున్న ఫిలాసఫీ అది. అసలు అంటే నేను అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చాడు అంటే, జైలు నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి, ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉండేది అన్నదానికే చంద్రబాబు గారిని ఒకసారి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పుకుంటూ. నిన్నగాక మొన్న అతను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఉన్నాడని. కేసు పెట్టింది నువ్వేగా, కేసు పెట్టింది నువ్వే కదా. ఇప్పుడు జైలుకి మహాత్మా గాంధీ వెళ్ళాడు, కాకపోతే జవహర్లాల్ నెహ్రూ వెళ్ళాడు, చాలామంది వెళ్ళారు అప్పట్లో స్వాతంత్ర కాలంలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు. మరి లేకపోతే అసలు ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీలో బోల్డ్ మంది జైలుకి వెళ్ళారు. జయప్రకాష్ నారాయణ, జార్జ్ ఫెర్నాండెస్. మీరు అట్లా అంటారు, మా అనంతబాబు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. అట్లాగా అంటే జైలుకి వెళ్ళి వచ్చిన మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్ అట్లాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లా నమస్కారాలు చేస్తూ ఇట్లా వచ్చారా బయటికి? వచ్చారు బయటికి. అంటే ఇప్పుడు వీళ్ళు అనంతబాబు జైలు నుంచి ఊరేగింపుతో వస్తాడు, జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి ఊరేగింపుతో వస్తాడు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ ఊరేగింపు డబ్బులు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు. అంటే డబ్బు ఉంది కాబట్టి ఎన్ని పోస్టులైనా పెడతాడు. డబ్బు ఉంది, కార్టూనిస్టులు ఉన్నారు, ఆ కార్టూనిస్టులకు జీతం ఇస్తాడు. కత్తి పెట్టమంటాడు చంద్రబాబు చేతిలో, పెట్టకేం చేస్తాడు అతను జీతం. ఎంత పెద్ద నేరం చేస్తే అంత పెద్ద పదవి ఇస్తారు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే చెప్పారు, ఆయనే చెప్పాడు, స్వయంగా ఆయనే చెప్పాడు. మీరు ఒకసారి నిన్నగాక మొన్నప్పుడు రౌడీలతో మీటింగ్ పెట్టాడు కదా తాడేపల్లి ప్యాలెస్లో, మొత్తం పూర్తి రౌడీలే ఉన్నారు. ఆయన చుట్టుపక్కల ఆయన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా రౌడీలే, వేరే మాటే లేదు అందులో. ఎదురుగా ఉన్న వాళ్ళందరూ రౌడీలు. అందులో ఆ తెనాల్లో గంజాయి బ్యాచ్ ఉంది కదా, జాన్ విక్టర్, వాడు కూడా ఉన్నట్ట. వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని నెక్స్ట్ ఎన్నికల్లో మీకే టికెట్లు ఇస్తా, మీరు విచ్చలవిడిగా ఇవాళ నుంచే మొదలు పెట్టండి అని చెప్పాడు. ఎవడన్నా నేరస్తుల్ని కూర్చోబెట్టుకొని అటు చెప్తాడా? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. నేను ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే ఏముంది, నేను ముఖ్యమంత్రి అవ్వలేదా, మీరు కూడా భయపడకండి కేసులకి, జైలుకి వెళ్ళండి, నాకు సిగ్గు శరం లేవు, మీరు కూడా సిగ్గు శరం లేకుండా తయారుగండి అనేది జగన్మోహన్ రెడ్డి సందేశం. మహాత్మా గాంధీ చెప్పాడు నా జీవితమే సందేశం అని, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు నా జీవితమే సందేశం, నేను జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రిని అయ్యా, కొట్టేశా, 1,00,000 కోట్లు కొట్టేశా, మీరు కూడా కొట్టేయండి, మీరు కూడా ముఖ్యమంత్రి కండి, ఈయన జీవితమే ఆ సందేశం. అయితే ఈ క్రిమినల్ కేసులో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంకా రిచెస్ట్ సీఎం గురించి కూడా ప్రస్తావించడం జరిగిందండి. అంటే కేంద్ర మంత్రికి హైయెస్ట్ 5,705 కోట్లతో పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆ తర్వాత ఏదో 2-3 స్థానాల్లో 954 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. లోకేష్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఏమన్నా మైనింగ్ బిజినెస్ చేశాడా? పెమ్మసాని చంద్రశేఖర్ ఏమన్నా భూములు కబ్జా చేశాడా? 13 లక్షల ఎకరాలు ఏంటి? ఆయన ఏమన్నా ల్యాండ్ మాఫియానా, శాండ్ మాఫియానా, ఇసుక రీచ్లు ఏమన్నా, సరస్వతి పవర్ పేరుతో ల్యాండ్లు కొట్టేశాడా, అటవీ భూములు ఏమైనా ఆక్రమించుకున్నాడా? ఇప్పుడు అతనేంటి, ఆయన ఎన్ఆర్ఐ,
చదువుకున్నాడు, ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నంబర్ 1 ప్లేస్ వచ్చాడు. అక్కడికి వెళ్ళాడు, అమెరికాలో సంపాదించుకున్నాడు, అక్కడ ఏదో వ్యాపారాలు చేశాడు. ఇక్కడికి వచ్చాడు, తను ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన జన్మభూమిని ఏదో బాగు చేయాలా, ఇక్కడ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అక్కడ కంటెస్ట్ చేశాడు, అక్కడ ప్రజలు అతనికి నీరాజనం పట్టారు, గెలిపించారు, కేంద్ర మంత్రి అయ్యాడు. అతన్ని తీసుకొచ్చి వీళ్ళతో కంపేర్ చేయకూడదు కదా. ఇలాంటిది ఇప్పుడు ఏంటి, జగన్ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? అది రక్తపు కూడు, అది అవినీతి సంపద. తండ్రి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తులే కదా. 2004 ముందర హైదరాబాదులో సాగర్ సొసైటీలో ఉన్న ఒక్క ఇల్లును కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? దేశం మొత్తంలో రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? వాళ్ళ నాన్న లెటర్ పెట్టుకున్నాడు ప్రభుత్వానికి, ఏమని, నా ఇల్లు అమ్ముకుంటాను, అమ్ముకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. రాజశేఖర రెడ్డి ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పిన ల్యాండ్కి ఆ లెటర్ కూడా ఉంది గవర్నమెంట్ దగ్గర. అంటే ఆ స్థాయి ఎక్కడ మరి. ఇప్పుడు ఈ 100,000 కోట్ల భవంతులు ఏది, అది 28 ఎకరాలు అక్కడ ఆ ప్యాలెస్, ఎక్కడ యలహంక ప్యాలెస్, అక్కడ ఉండేది ఎంతమంది? ఇప్పుడు 2 పిల్లలు కూడా ఉండేది విదేశాల్లో, ఇక్కడ ఉండేది మొగుడు పెళ్ళాం. ఇది 80,000 స్క్వేర్ ఫీట్ అక్కడ లోటస్ పాండ్లో ఒకటి ఉంటుంది, ఇది 2 ఎకరాలు, ఏది తాడేపల్లి. అంటే ఎక్కడ చూసినా కానీ ఎకరాల్లో భవనాలు, 9 నగరాల్లో అంట. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి రాజప్రసాదాలు, ఎస్టేట్లు, వీళ్ళకున్న ఎస్టేట్లు చాలాక ఇక అడవులు కూడా ఆక్రమించేయటం. సరస్వతి పవర్లో 22 ఎకరాలు అడవులు ఆక్రమించాడంటే మొన్న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దాని మీద ఎంక్వైరీ, మొత్తం ఆ ఫారెస్ట్ మొత్తం అంతా ఓడగొట్టారు ల్యాండ్ అంతా. జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు కానీ గెలిస్తే విశాఖలో కూడా కొత్త ప్యాలెస్ ఉండేది కదా. ఆల్రెడీ పెట్టాడు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంత లగ్జరీ? ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఈ సంపద అంతా ఏం చేసుకుంటావు? చివరికి తల్లిపై కేసా, ఆ చెల్లెళ్ళ ఆస్తి నువ్వు లాక్కుంటావా? అంటే డబ్బుకి ఎంత కక్కుర్తి పడతాడు. ఏది ఉన్న సొమ్ము చాలా కన్నా అమ్మ మీద కేసు ఏంటమ్మా? నువ్వే ఇచ్చావు గిఫ్ట్ డీడు, నువ్వే రాసావు MOU, మెమ్మే చెప్పింది, ఒక ఓపెన్ లెటర్ రాసింది విజయమ్మ బహిరంగ లేఖ. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంది. మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్, పవర్ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే డబ్బు, అధికారం, అమ్మ అవసరం లేదు, చెల్లి అవసరం లేదు, అతనికి కేవలం ధనబంధం అంతే. అతనికి ఇక ఏ రక్త సంబంధాలు ఉండవనేది ఇవాళ మనం చెప్పేది కాదు, సొంత కుటుంబ సభ్యులే చెబుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇతను గొడ్డలు పెట్టచ్చు చంద్రబాబు చేతిలో, నమ్ముతారా? ఇంకా నయ్యం గాంధీ బతికిపోయాడు, మహాత్మా గాంధీ. ఆయన టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉంటే గాంధీ చేతిలో కూడా గొడ్డలు పెట్టేవాడు. అంటే నేషనల్ వైడ్గా ఆరోపణలు, సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత చెత్త క్యాబినెట్ చంద్రబాబు గారిదని అంటున్నారు. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, రూపాయి జీతం తీసుకుంటాడు కానీ దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి ఆపాదించేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది? ప్రపంచం మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, అతని క్రిమినల్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది. అతను జైల్లో ఉండొచ్చాడు కాబట్టి అతన్ని బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి అనే ముద్ర వేశారు కాబట్టి వాస్తవంగా అదే కదా, చంద్రబాబు నాయుడిని కూడా జైల్లో వేయాలి అని వేసిన కేసు తప్ప నీకు ఇంకా వేరే కేసు ఏముంది? చంద్రబాబు నాయుడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం బయటికి రాగానే చెబుతాడు ఆయన కొడుకు దొరికినట్టున్నాడు లిక్కర్ స్కాండల్లో. దొరకంగానే చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీదే ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. అది చెయ్యటానికే అంత కుట్ర పన్నారు. నీ మీద కేసులు, నీ మీద ఉన్న కేసులేంటి, చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులేంటి, నీకు ఏంటి అది కూడా రాయాలి. నువ్వు ADR రిపోర్ట్లో ఏమి ఇచ్చారో అది కూడా రాయాలి. నువ్వు ఆనం రామనారాయణ రెడ్డి మీద ఉన్న కేసు ఏంటి,
నీ మీద ఉన్న కేసు ఏంటి రాయ్, డీటెయిల్స్ రాయ్, చెప్పు. నువ్వు లోకేష్ మీద నువ్వు 17 కేసులు పెట్టావు. ఏం కేసులు ఉన్నారు? లోకేష్ ఏమన్నా మర్డర్లు చేశాడా లేకపోతే ఇంకేదన్నా చేశాడా? అందరికీ తెలుసు మర్డర్లు ఎవరు చేశారో. అంటే వీళ్ళే హత్యాయత్నం చేసి బాధితుడి పైన కేసులు పెడతారు. ఇప్పుడు అంగళ్ళ కేసు గురించి ఇందాక చెప్పారు సత్యమూర్తి గారు. చంద్రబాబు పైన రాళ్ళు వేశారు, చంద్రబాబు మమ్మల్ని హత్య చేయబోయాడని కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన మీద హత్యా కేసు కూడా ఉంది. ఆ కేసు పెట్టించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే మామూలు క్యాండిడేట్ కాదు కదా. ఒకటి, ఇవాళ 14 నెలలు 15 నెలలు అయింది ఈ సభ, శాసనసభ. ఒక్క బూతు పదం వినపడిందా? శాసనసభలో బూతులనే ఉన్నాయా? మంత్రులు ఎవరన్నా పోనీ బయట అయినా బూతులు మాట్లాడుతున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనసభలో పచ్చి బూతులు. ఆ జోగి రమేష్ అనే అతను రఘురామకృష్ణరాజును ఉద్దేశించి శాసనసభలో బూతులు తిడుతుంటే అతను నవ్వుకుంటున్నాడు సభా నాయకుడిగా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అదే కాదు డివిఎస్ గారు, ఆడెవడో బాగా ఏజ్లో పెద్ద, నేను ఉప ముఖ్యమంత్రిగా చేశాను అంటాడు. నారాయణ స్వామి మొన్న లిక్కర్ కేసులో సిట్టు నోటీసులు ఇచ్చా. చంద్రబాబు నాయుడిని ముండా అంటున్నాడు సభలో అసెంబ్లీలో. ఆ సభకు అతను నాయకుడు గతంలో, లీడర్ ఆఫ్ ద హౌస్ గతంలో. ఆ మాట నారాయణ స్వామి అంటున్నప్పుడు లేచి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? ఎందుకైనా మాడతావు, బుద్ధి ఉందా లేదా నీకు? ఆయన నా తండ్రి వయసు వాడాయా అని చెప్పాలా వద్దా? కూర్చొని నవ్వుతున్నాడు. మళ్ళీ అంటే అతను మళ్ళీ అంటున్నాడు. అసలు భువనేశ్వరి మేడం సభలో లేదు. ఏది? ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, అప్పటి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య. ఆమెను ఉద్దేశించి వీళ్ళు శాసనసభలో చేసిన మాటలు, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, వంశీ, కొడాలి నాని, వీళ్ళ శాసనసభ్యులు. అందుకు కాదు వీళ్ళని మడిచిపెట్టింది మొన్న ప్రజలందరూ కూడా. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతుల్లోనే సమాధానం చెప్పండి అన్నాడు ఉపరాష్ట్రపతి. ఎవరు? వెంకయ్య నాయుడు. అంటే ఒకటి జనంలో చర్చ అది. ఏది? అప్పటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్ ఎలా ఉంది? ఏది చెత్త క్యాబినెట్? పదే మీరు కూడా ఎక్కువగా ఇంట్రోలో చెత్త క్యాబినెట్ చంద్రబాబు అంటున్నారు. అది జనం డిసైడ్ చేయాలి. ఏది? ఇప్పటి క్యాబినెట్లో డిప్యూటీ సీఎం, పవర్ఫుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ క్యాబినెట్ని డిసైడ్ చేస్తున్నాడు. అప్పటి డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఆడెవడో కూడా ఆడికి తెలియదు. 5 డిప్యూటీ సీఎంలుండి ఒక్కళ్ళన్నా అక్కడ సీఎంని అక్కడ క్యాబినెట్ పైన ముద్ర వేయగలిగారా? అప్పటి మంత్రులు ఇప్పటి మంత్రులు పోల్చుకోండి అమ్మా. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి, ఇప్పుడు బొత్స సత్యనారాయణ స్టాన్ఫోర్డ్ స్టూడెంటా? చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటే నిరుద్యోగులు ఉండకుండా ఎట్లుంటారు అన్నాడు. సారా సత్యబాబు అంటారు ఆయన. చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటే నిరుద్యోగులు ఎక్కువ అవుతారు. సారా సత్యబాబు అంటారు. అతన్ని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి చేశాడు. ఆయన ఏమన్నాడు? సారా వ్యాపారం చేసుకుంటే తప్ప, నా ఫ్యామిలీ మెంబర్స్ 5 జిల్లాల్లో మాది సారా సిండికేట్ ఉందన్నాడు. అతను తీసుకొచ్చి విద్యాశాఖ చెప్పాడు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా మరి లోకేష్. ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరు? నాదెండ్ల మనోహర్. ఏం చేస్తున్నాడు? మొత్తం గోడౌన్లన్నీ తిరుగుతున్నాడు. స్మార్ట్ కార్డు తీసుకొచ్చాడు ఆయన. స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టాడు. రేషన్ స్మార్ట్ కార్డ్స్. అంతకుముందు ఆయన ఏం చేశాడు? కారుమూరి నాగేశ్వరరావు ఏది బియ్యం దొంగలు, అసలు టీడీఆర్ స్కామ్, టీడీఆర్ వాళ్ళ కుంభకోణంలో పార్టిసిపేట్. కొడాలి నాని ఒక కృష్ణుడు సివిల్ సప్లైస్, రైస్ మిల్లర్స్ అందరితో బిల్డింగ్ కట్టించుకున్నాడంట. అంటే ఏంటి? ఎవరు అవినీతి పరులు, ఎవరు నేరస్తులు? ప్రజలకు తెలియకుండానే వీళ్ళని గెలిపించారా? ప్రజలకు తెలియకుండానే ఈ క్యాబినెట్ ఏర్పడిందా? ఇలాంటిది ఇదేదో క్రిమినల్ క్యాబినెట్ అని, క్రిమినల్ అసెంబ్లీ అని, క్రిమినల్ పీపుల్ అను. వాళ్ళు ఓట్లేస్తే వచ్చిన సభ ఇది. వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన మంత్రులు వీళ్ళు. దీన్ని మీరు క్రిమినల్ క్యాబినెట్, చెత్త క్యాబినెట్ అంటే ఆ చెత్త ఇచ్చిందే ప్రజలు. చెత్త ఊడ్చి అవతల పడేశారు. 85 లక్షల టన్నుల చెత్త అంట. ఎంత చెత్త? 85 లక్షల టన్నులు. జగన్ పేరు ఇచ్చిన చెత్త ఓడ్చడానికే ఈ 15 నెలలు సరిపోయింది. ఆ చెత్త నుండి సంపద సృష్టిస్తున్నానని చంద్రబాబు అన్న మాటలు గుర్తొస్తున్నాయి.